షాహీకి ఎందుకు ఈ నిరసన సెగలు? షాహీలో గత 9 రోజులుగా ఎందుకు 2000 మంది రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు? అసలు ఈ షాహీలో ఏం జరుగుతుంది? షాహీ సంస్థ యొక్క అధినేత సర్లా అహూజా చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి విరుద్ధంగా ఉంది. సర్లా అహూజా చెప్పేదేంటి? మహిళలు నాయకత్వం వహించాలి, మహిళలు ప్రశ్నించడానికి భయపడకూడదు, మహిళలు ప్రశ్నించకుండా పని ప్రదేశాల్లో కానీ ఇండ్లలో కానీ వారు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో తను క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ షాహీలో ఏం జరుగుతుంది? తను చెప్పిందంతా అబద్ధమా? షాహీలో జరుగుతున్నటువంటి మేనేజ్మెంట్ యొక్క తెలుపుతున్నారా? మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేనేజ్మెంట్ కప్పిపుచ్చుతుందా, లేక సర్లా అహూజా ఆమె యొక్క చెప్పినటువంటి విధానం పేరుకు మాత్రమే జరుగుతుందా అనేటువంటి అంశాలని పరిశీలించినట్లయితే సర్లా అహూజా తను స్థాపించినటువంటి కంపెనీలో పనిచేసేటువంటి 70,000 మంది కార్మికులు ఉన్నటువంటి ఆమె యొక్క కంపెనీలో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి షాహో ఎక్స్పోర్ట్ అంటే సంబంధించినటువంటి అందులో ఉన్న మహిళా కార్మికులు 2,000 మంది కార్మికులు నేడు రోడ్డుపై పడ్డారు. రోడ్డుపై వారు వచ్చి నిరసన తెలపడానికి గల కారణం ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. షాహీలో గత 9 రోజులుగా ఎందుకు 2,000 మంది రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు? ఈ పరిశ్రమలో ఏ యూనియన్ లేదు, ఏ నాయకుడు వీరి వెనుక లేరు, ఏ నాయకుడు వీరి వెనుక ఉండి ధైర్యం చెప్పి ముందుకు నడిపించలేదు. ముందు వారి కోపం కట్టలు తెంచుకొని ఒక్కసారిగా బయటకు వచ్చారు. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేస్తున్నా కూడా ఏ ఒక్కరికి డిఏ అంటే ప్రతి సంవత్సరం ఒక 10 రూపాయలు ఆటోమేటిక్గా పెరుక్కుంటూ పోతుంది. అది తప్ప జీతం ఏ మాత్రం పెరగలేదు. 2012 సంవత్సరంలో వచ్చిన జీవో ప్రకారం మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు. కానీ ఇప్పటికీ అదే వేతనం ఇస్తున్నారు. కానీ మరి రోజుకి మారుతున్న రోజులు, పెరుగుతున్నటువంటి ధరలు వాటికి అనుకూలంగా కాదు కదా, కనీసం కూడా లేదు. అదే 2012 ప్రకారం 9,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కంపెనీలోకి వచ్చిన వారికి కూడా అదే జీతం, 14 సంవత్సరాలు చేస్తున్న వారికి అదే జీతం. అంటే ఇక్కడ ఒకే రకమైనటువంటి జీతం ఇస్తున్నారు తప్ప నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తికి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తికి వారికి శాలరీ పెంచకపోగా ఉన్నటువంటి శిక్షణ ఇచ్చేటువంటి కొత్తగా వచ్చేవారికి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని కూడా వారికి స్కిల్డ్ అన్స్కిల్డ్కి కూడా తేడా లేకుండా అదే ధోరణిలో కొనసాగుతున్నారు. ఇందులో ఎవరు అయితే తిరగబడతారో అంటే వాళ్ళు అనుకున్నది వారిని సూపర్వైజర్ చేస్తారు. అంటే తిరగబడి ప్రశ్నించేటువంటి యజమాన్యాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారికి మాత్రం సూపర్వైజర్ చేసి వారికి 5,000 రూపాయలు పెంచడం లేదా 30,000 రూపాయలని చేయడం అనేది జరుగుతుంది. అయితే మిగతా వారికి మాత్రం పాత చింతకాయ పచ్చడే అని చెప్పుకోవాలి. అయితే అసలు ఈ షాహీ ఎక్స్పోర్ట్లో ఏం పనిచేస్తారు, ఇందులో ఏం జరుగుతుంది? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు షాహీ ఆమె స్థాపించినటువంటి ఒక యజమానురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఒక టైలర్. అంటే ఆమె ఇలాంటి మహిళలు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడి ఇండ్లలో ఒక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారో వారి కోసం స్థాపించిన సంస్థే షాహీ. అయితే షాహీ ఎక్స్పోర్ట్లో ఇతర దేశాలకు ఇక్కడ నుండి గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అవి డాలర్ల రూపంలో వాటి అమ్మకం ఉంటుంది. ఒక్కో సెక్షన్లో 400 నుండి 500 మంది పనిచేస్తుంటారు. ఇందులో ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క పని చేస్తుంది. అంటే ఉదాహరణకి కొంతమంది కాలర్ కుడతారు, అంటే కొంతమంది ఆ యొక్క చేతులకు సంబంధించినటువంటి చొక్కాకు సంబంధించిన విడివిడి భాగాల్ని ఒక మిషన్ కుడుతుంటారు. అందరూ కలిసి ఒక గంటలో 100 చొక్కాలు తయారు చేస్తారు. అంటే ఒక లైన్లో వీరు 70 మంది ఉంటారు. అంటే మొత్తం కుట్టేవి 16 లైన్లు. అంటే గంటకి 100 చొక్కాలు తయారవుతాయి. ఇందులో కట్టింగ్ విభాగం మరియు ఐరన్ విభాగం, శుభ్రం చేసేటువంటి వాషింగ్ విభాగం, వీరందరూ కూడా వివిధ రంగాలుగా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అయితే వీరు తయారు చేసేటువంటి ఒక్క చొక్కా ఖరీదు సుమారుగా 10,000 రూపాయలు ఉంటుంది. చిన్న షార్ట్ విలువ 5,000 రూపాయలు. అంటే ఇందులో కనీసం వారు కుట్టేటువంటి గంటలో 100 చొక్కాలు కుడితే కనీసం ఒక్క చొక్కా విలువ కూడా, ఒక్క రోజులో తయారయ్యే ఒక్క చొక్కా విలువ వారి జీతం కూడా ఇవ్వట్లేదు. అంటే వారి జీతం నెలకు 9,000 అంటే ఒక చొక్కా విలువ 10,000 రూపాయలు. అంటే వారికి ఇస్తున్నది ఎంత? ఇందులో పనిచేసే విధానం కానీ ఇందులో పనిచేసేది ఎక్కువ మహిళా కార్మికులు. ఎక్కడ సమస్య మొదలైంది? వీరు 8 గంటలు పూర్తి చేయాల్సిన పనిని కేవలం 4 గంటల్లో పూర్తి చేయాలని పని ఒత్తిడి ప్రారంభించారు.
ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే కార్మికులకి ఏం లాభం లేదు. కానీ మరి ఎవరికి లాభం? దేనికోసం చేస్తున్నారు? యాజమాన్యం ఏం చేస్తుందంటే వీరికి సూపర్వైజింగ్ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో గంటలో ప్రొడక్షన్ అనేది అధికంగా ఉంటే సూపర్వైజర్కి ఇన్సెంటివ్ ఇస్తారు. అదేవిధంగా వచ్చేటువంటి వాట్లలో వీరికి పర్సంటేజ్ ఉంటుంది. అంటే వీరు చేసిన అధిక ప్రొడక్షన్పై ఇన్సెంటివ్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు టార్గెట్ చేయకపోతే జిఎం వద్దకి తీసుకెళ్తారు. సూపర్వైజర్లు తీసుకెళ్ళి ఆ జిఎం యొక్క దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఎందుకు టార్గెట్ పూర్తి చేయలేదు, వాళ్ళ ఐడి కార్డ్ చూసిన తర్వాత ఒకవేళ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే నా బూతులు తిడతారు. చెప్పకూడని పదజాలంతో దూషిస్తూ ఉంటారు. అర్హత అక్కడ వాళ్ళు పడేటువంటి ఇబ్బంది బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఎవరైతే మహిళా కార్మికులుగా ఉంటారో వారెళ్ళి నానా మనోవేదనకు గురై ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భర్త దగ్గర వేదన పడుతుంటే తను చూడలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు భర్త. స్టేషన్కి కంప్లైంట్ చేసిన తర్వాత తనని టార్గెట్ చేసి ఇంకా అధిక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అంటే తనే పని మాన్పించే విధంగా తనని టార్గెట్ చేసి తను రిజైన్ చేస్తే ఏ సమస్య ఉండదు అనే విధంగా ఇతర కార్మికులు పొల్యూట్ అవ్వరు అనే ఉద్దేశంతో తనని టార్గెట్ చేశారు. ఇక్కడ పనిచేసే క్రమంలో వేళ్ళు కట్ అవుతుంటాయి, పట్టించుకోరు. తలనొప్పి వస్తుంది టార్గెట్ అవ్వకపోతే. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదిస్తే చిన్న పిల్లలకు ఇచ్చినట్టుగా సగం ట్యాబ్లెట్ ఇస్తారు. కనీసం వాళ్ళు న్యాచురల్ కాల్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మంచినీళ్ళు కూడా సరిగా తాగరు. ఒకవేళ భోజనం చేసేటువంటి సమయం 30 నిమిషాలు అయితే వాళ్ళు 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ ఎక్కాలంటే 10 నిమిషాల టైం పడుతుంది. ఖచ్చితమైన టైం 30 నిమిషాలు. 10 నిమిషాల్లో అన్నం తినాలి, 10 నిమిషాల్లో మెట్లు ఎక్కాలి, మళ్ళీ 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళాలి. 30 నిమిషాల టైంలో 10 నిమిషాలు మాత్రమే తింటారు. ఒకవేళ టార్గెట్ అవ్వకపోతే, టార్గెట్ అవ్వలేదు, తక్కువ అంటే హార్డ్గా ఉంది వర్క్ అనుకున్న సమయంలో ఏదైనా మిషనరీ ప్రాబ్లం వచ్చినా కూడా టార్గెట్ పూర్తవకపోతే భోజనానికి కూడా వెళ్ళరు. భోజనం కూడా చేయకుండా ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు నిలబడి పనిచేసేటువంటి మహిళలు ఉన్నారు. వారు ఎన్నో ఆరోగ్య సమస్యలకి న్యాచురల్ అధికంగా నీరు తాగితే ఎక్కడ న్యాచురల్ కాల్ వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో నీరు కూడా తాగకుండా పనిచేస్తూ ఉంటారు. అలాంటి కారణంగా మహిళలకు వచ్చేటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయని వాపోతున్నారు. ఇక్కడ ఎక్కువగా పెళ్లి కాని అమ్మాయిలని, అంటే ఇందాక మనం చెప్పాం సర్లా అహూజా గారు ఏం చెప్పారు, ఎక్కడైతే ఆ అమ్మాయిలు పని లేక ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి పని కల్పిస్తామని చెప్తుంది సర్లా అహూజా. ఆ ప్రకారంగా ఇక్కడ యాజమాన్యం చేస్తూ వారికి మేమే మీకు హాస్టల్కి వసతి కల్పిస్తున్నాం, మేమే మీకు భోజనం పెడుతున్నాం, కాబట్టి మీరు ఇక్కడ జరిగేటువంటి విషయాన్పై ప్రశ్నిస్తే మీకు అర్హత లేకుండా, మీకు భోజనం లేకుండా, మీకు ఉండడానికి వసతి లేకుండా చేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు మాత్రం ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటి 12,000 రూపాయలు కూడా లేవు. కానీ సూపర్వైజర్లకు, కొత్తగా వచ్చే సూపర్వైజర్లకు 23,000 రూపాయలు చెల్లిస్తున్నారు. వారికి ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళకి వర్క్ ఎలా చేయాలో తెలియదు. ఎక్స్పీరియన్స్ ఉండి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు సూపర్వైజర్లు అయితే వాళ్ళకి కనీసం 23,000 కాదు కదా 15,000 కూడా ఇవ్వనటువంటి సందర్భం ఉంది. కానీ ఇక్కడ మరి కార్మికులు ఏం కోరుకుంటున్నారు? కనీసం 13,000 కాదు కదా, మాకు ఇచ్చేటువంటి 9,000లో 15,000 ఇవ్వండి, లేదా 18,000 ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సెలవు 26 రోజులు వస్తే 500 బోనస్ ఇస్తున్నారు, బాగుంది. కానీ ఒకవేళ ఒక్కరోజు కనుక వీళ్ళు మానేస్తే 800 రూపాయలు కట్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి జీతం రోజుకి 300, ఒకరోజు రాకపోతే 300 కట్ చేయాలి. అంతేగాని 800 ఎలా కట్ చేస్తున్నారని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు. అంటే వీళ్ళు ఇలాంటి ఇబ్బందులు, ఇంకా అనేక రకమైనటువంటి నానా ఇబ్బందులు గురవుతున్నారు. వీరు పడేటువంటి ఇబ్బందుల్ని వీరన్నీ కూడా 13 సంవత్సరాలు 14 సంవత్సరాలుగా భరిస్తూ వస్తూ కట్టలు తెంపుకొని వచ్చినటువంటి ఏదైతే కోపం ఉందో అది ఈరోజు రోడ్డును నిలబెట్టింది. వీరు అడిగేటువంటి డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు అని చెప్పేసి వీరికి ఆల్ ట్రేడ్ యూనియన్స్ మద్దతు లభించింది. అన్ని కార్మిక సంఘాలు వీరి డిమాండ్లు సరైనవే అని వీరికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈరోజు లేబర్ కమిషనర్ దగ్గరికి యాజమాన్యాన్ని పిలిచి ప్రశ్నించగా వారు మాకు ఎలాంటి సంబంధం లేదు, మా కంపెనీ లాస్లో ఉంది అని చెప్తున్నారు. కమిషనర్ ఏమంటున్నారు అంటే వీరికి న్యాయమైనటువంటి వారి అడిగేటువంటి డిమాండ్లు న్యాయమైనవి కాబట్టి యాజమాన్యంతో మీరు మాట్లాడి తక్షణమే
వీరికి న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లేబర్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులకి మద్దతుగా నిలుస్తారా లేదా చూడాల్సిందే. యాజమాన్యం ఏం చెప్తుంది? అసలు సర్లా అహూజా యొక్క లక్ష్యం ఏంటి? సర్లా అహూజా స్థాపించినటువంటి ఈ యొక్క కంపెనీకి ఆమె పనిచేస్తున్నటువంటి కార్మికులకు చెప్పిన మాట ఏంటి? మహిళలు పోరాడాలి, మహిళలు ప్రశ్నించాలి, మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రశ్నించే మీరు పనిచేసే ప్రదేశాల్లో ఏదైనా సమస్య ఉంటే గట్టిగా నిలబడాలి, పోరాడాలని చెప్పేది ఆ సంస్థకు సంబంధించినటువంటి సర్లా అహూజా వారి యొక్క యజమాన్యమే చెప్తుంది. మరి కార్మికులు ఇందులో కొంతమందిని సూపర్వైజర్లు బెదిరించి, అంటే కార్మికుల్ని బెదిరించి మీరు తప్పకుండా పనిలోకి రావాలి అని బెదిరించి కొంతమందిని పనిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే మహిళలకి భయపడేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ భయపడేటువంటి మహిళలకు ఆ సర్లా అహూజా ఏం చెప్పింది ఒక్కసారి వారి సైట్లో చూడండి. ప్రతి మహిళకి ఆమె యొక్క నినాదం ఏంటి, అసలు సర్లా అహూజా చెప్పినటువంటి స్థాపించిన కంపెనీ ఉద్దేశం ఏంటి. కానీ ఇక్కడ యజమాన్యం, ఇక్కడ హైదరాబాద్లో ప్రవర్తిస్తున్నటువంటి యజమాన్యం ఏదైతే ఉందో, బెంగళూరులో ఉన్నటువంటి వీళ్ళ బ్రాంచెస్ ఏదైతే ఉందో కంపెనీలో అక్కడ 15,000 ఇస్తున్నారు, 18,000 ఇస్తున్నారంటే అక్కడ ఉండేటువంటి ఖర్చులు అధికం కాబట్టి అక్కడ ఇస్తున్నారంటున్నారు. మరి హైదరాబాద్లో ఖర్చులు లేవా? హైదరాబాద్లో వీళ్ళు నివసించడానికి, ఉండడానికి, అద్దె కట్టడానికి, కూరగాయలకి వీళ్ళు మనుషులు కాదా? ఇక్కడ అధిక ఖర్చులు లేవా? అసలు సర్లా అహూజా ఏం చెప్తుంది? ఆమె యొక్క నినాదం ఏంటి? కార్మికులు ప్రతి ఒక్కరూ సర్లా అహూజా గురించి తెలుసుకోవాలి. అసలు ఈ సర్లా అహూజా అంటే ఎవరో తెలుసా మీకు? అసలు ఈ యొక్క షాహీ ఎక్స్పోర్ట్ కంపెనీ యొక్క ప్రారంభించింది ఎవరో తెలుసా? ఆ యొక్క యజమాన్యం ఏం చెప్తుందో తెలుసా? కానీ ఇక్కడ ప్రవర్తించేటువంటి, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏం చేస్తుందో మీరు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ కార్మికులకి మేలు జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి డిమాండ్లు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఎవరో వచ్చి స్వలాభాల కోసం మీపై మీ డబ్బుల్ని కూడా మీరే అంటున్నారు. మాకు వచ్చేది 13,000 అయితే 12,000 ఇస్తున్నారు, 9,000 అంటే ఈ యొక్క మేనేజర్ లేదంటే ఇక్కడ యొక్క మేనేజ్మెంటే మా డబ్బులు తీసుకుంటుందా అని మీరు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ నిజమైనటువంటి మీ స్వలాభాల కోసం మీ యొక్క వాళ్ళ యొక్క స్వలాభం లేకుండా మీ కార్మికుల పక్షాన ఎవరు పోరాడుతున్నారు? యజమాన్యం ఏమంటుంది? యజమాన్యం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి? మీరు ఆమె యొక్క మేలేడీ కానీ లేకపోతే ఆమె యొక్క కాంటాక్ట్ కానీ మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఆమెకు తెలిసే వరకు మీరు ఈ యొక్క ఆమెకు చేరేలాగా మీరు ప్రయత్నం చేసినట్టయితే సర్లా అహూజా ఆమె చెప్పినటువంటి విధి విధానాలు సరైనవి అయితే కనుక తప్పకుండా మీ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను.